ఈరోజు మనం రియల్ నెంబర్స్లోని లాగరిథం అనే ఒక టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు జనరల్గా తెలిసినవే 2 స్క్వేర్ ఆర్ 2 to the power of 2 అంటే ఏమవుతుంది 2 into 2 అంటే 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. సో 2 2 జా 4 అంటే 2 స్క్వేర్ యొక్క వాల్యూ ఈక్వల్ టు 4. అదేవిధంగా 3 క్యూబ్ తీసుకున్నాం. 3 into 3 into 3, సో 3 3 జా 9, 9 3 జా 27. ఓకేనా, అంటే 3కి పవర్ 3 ఉంటే దాని వాల్యూ 27 అవుతుంది. 2 స్క్వేర్ ఉంటే 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యూబ్ ఉంది అనుకుందాం. 5 క్యూబ్ అంటే 5 into 5 into 5 ఈక్వల్ టు 5 5 జా 25, 25 5 జా 125. 5 క్యూబ్ ఈక్వల్ టు 125 అంటే 5కి పవర్ 3 ఉంటే దాని వాల్యూ 125 అవుతుంది. మరి అదేవిధంగా 2కి ఎంత పవర్ ఉంటే ఆ వాల్యూ 5 అవుతుందంటే డైరెక్ట్గా చెప్పలేం. ఈ సందర్భంలో మనం లాగరిథంను వాడతాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? సో ఎక్స్ వాల్యూ కనుగొనాలంటే ఈ 2 బేస్ను, దీన్ని బేస్ అంటారు, ఈ బేస్ను ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 5 to the base 2 అంటే ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది లాగ్ 5 to the base 2. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 3 to the power of x ఈక్వల్ టు 10. ఇప్పుడు ఏమవుతుంది ఓన్లీ బేస్ని మాత్రమే, ఇది బేస్ ఇది పవర్ ఇది వాల్యూ, ఇప్పుడు బేస్ని మాత్రమే ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 10 to the base 3 అంటే ఎక్స్ వాల్యూ ఎంత లాగ్ 10 to the base 3. ఈ విధంగా ఉన్న సందర్భంలో లాగరిథంను మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ కొన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ను లాగరిథంలోకి మార్చినాం. మెయిన్గా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్న ఈ లాగరిథంకు మార్చాలంటే ఎక్కడ చేంజెస్ వస్తుందంటే బేస్లో మార్పు జరుగుతుంది, అంటే బేస్నే మార్చడం జరుగుతుంది. ఈ బేస్ ఇప్పుడు ఏమవుతుంది 3, సో ఇటువైపు 3 ఈక్వల్ టు లాగ్ 8 to the base 2. ఇక్కడ ఉన్నాయి మీరు గమనించండి. ఓన్లీ ఏది మూవ్ అవుతుంది, బేస్ మాత్రమే మూవ్ అవుతుంది, మిగిలిన ఆ విధంగానే ఉంటున్నాయి. నెక్స్ట్ వన్ ఎక్స్పోనెన్షియల్ లాగరిథంకి సంబంధించిన ఒక 6 ఫార్ములాస్ ఉంటాయి. వాటిని మనం జనరల్గా అబ్జర్వ్ చేద్దాం, బట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ లాగ్ ఎక్స్ ఇంటూ వై బేస్ ఏ. ఓకేనా, లాగరిథంలో బేస్ లెటర్ అనేది స్మాల్గా రాయడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో లాగ్లో ఒక లెటర్ అనేది చిన్నగా రాస్తే అది బేస్. లాగ్ ఎక్స్ ఇంటూ వై ఆర్ ఎక్స్ వై, లాగ్ ఎక్స్ ఇంటూ వై టు ద బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. అంటే ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు లాగ్లో అంటే లాగ్ను 2 పార్ట్స్గా డివైడ్ చేసి మధ్యలో అడిషన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో బేస్ లేకుండా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బేస్ ఉంటే బేస్ ప్రకారం రాసాం, బేస్ లేకుంటే లేకుండా రాసాం. ఎగ్జాంపుల్గా లాగ్ 2 into 3 ఈక్వల్ టు, సో మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి లాగ్ 2 ప్లస్ లాగ్ 3 అంటే ఈ ఫార్ములా ఆధారంగా విడదీస్తాం. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నట్టయితే వాటి మధ్యలో అడిషన్ అంటే ప్లస్ సింబల్ పెట్టి మనం రాసేస్తున్నాం. సో లాగ్ 5 into 6 into 7 ఈక్వల్ టు లాగ్ 5 ప్లస్ లాగ్ 6 ప్లస్ లాగ్ 7. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ వన్లో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ప్లస్ పెట్టి రాసాం. ఇప్పుడు డివిజన్ ఉంది, సో డివిజన్ ఉంటే ఏం పెట్టి రాయాలని ఇక్కడ తెలిసిపోతుంది, సబ్ట్రాక్షన్ మైనస్ సింబల్ పెట్టి రాయాల్సి అని తెలిసిపోతుంది. సో ఇది మీరు గమనించండి. నెక్స్ట్ లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం బేస్ ఏ. ఓకేనా, సో దీనికి లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఏ. ఓకేనా, ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఈ పవర్ అనేది ముందుకు వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు 2 రాశాను, ఒకటి బేస్ ఉన్నప్పుడు బేస్ లేనప్పుడు. బేస్ ఉంటే బేస్ ప్రకారం రాస్తాం, బేస్ లేకపోతే దాని ప్రకారం రాస్తాం. ఇక్కడ చూడండి లాగ్ 2 to the power of 3 అప్పుడు ఏమవుతుంది పవర్ అనేది ముందుకు వస్తుంది, 3 log 2. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ కూడా గమనించండి. నెక్స్ట్ ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ, ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది ఎన్గా మారడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా లాగ్ 1 to the base ఏ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు ఫార్ములా రాశాను, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా రాయడం జరిగింది. ఓకేనా, వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్లో
ఈ ఫార్ములాస్ అనేటివి యూజ్ అవుతాయి.